నెలలుగా కొద్ది రోజులుగా కడప నగరంలో ఒక దుశ్చర్యకరమైన కార్యక్రమాలు చేస్తూ కడప నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మరియు అధికారులకు కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి వీళ్లకు లోకల్గా ఎటువంటి ప్రజల ఆశీస్సులు కానీ ఎటువంటి మద్దతు లేకపోతే డబ్బులు ఇచ్చుకొని ప్రతి గల్లీలో, ప్రతి డివిజన్లో నీకు అంత ఇస్తా, ఇంత ఇస్తా అని మీరు కడప నగర ప్రజలు ఒకటి గమనించాల్సిన విషయం, వాళ్ళ వెనకల తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా లోకలర్సా? ఒకడు ఎవడో చక్రాయపేట నుంచి వచ్చినోడంట రౌడీ షీటరు, ఒకడు ఎవడో గోటూరు వల్లూరు నుంచి వచ్చినోడంట, ఒకడు ఎవరో రాయచోటి లక్కిరెడ్డిపల్లి నుంచి వచ్చినోడంట. ఇటువంటి రౌడీ షీటర్లను ఎంబడి వేసుకొని 2-3 బండ్లలో వీళ్ళు తిరుగుతూ గత 4 రోజుల్లో 4 ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది. అది ఏమనగా 31 డివిజన్లో వైసీపీ కార్యకర్తలు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఆడ ప్రచారానికి పోయినప్పుడు వీళ్ళ స్టిక్కర్లు చించినారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కడప నగరంలో ఇది ఏమైనా మొదటి ఎన్నికనా? కడప నగరంలో గత 50 ఏళ్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ వాతావరణం రౌడీయిజం క్రియేట్ చేసే ప్రయత్నం ఈ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులు రెడ్డి చేస్తున్నారు. వీళ్లకు ఈ సభాముఖం మీ యొక్క మీడియా ముఖంగా నేను నా కార్యకర్తల తరపున, వాలంటీర్ల తరపున ఖబర్దార్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు హద్దులు మీరుగా ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధం. మేము మా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు, ఓపికగా ఉండండి అని చెప్తే మేము ఓపికగా ఉన్నాము. లేకపోతే మాకు ఇది కొత్త కాదు. మేము ఆరంభిస్తే మీరు వీధుల్లో కూడా తిరగలేరు. దాంతోపాటు మా 11వ డివిజన్లో మా వాలంటీర్ని పట్టడం జరిగింది. ఒక వాలంటీర్ ఏం చేస్తాడు? అతను ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి మేలు చేస్తూ ఉంటే మీకు కడుపులో మంట పుట్టా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు, బొల్లి నాయుడుకి, ఈ శ్రీనివాసులు రెడ్డికి మరియు ఈ మాధవిరెడ్డికి మీకు అస్సలు గల్లీలో ఉండే డోర్ నంబర్లు తెలుసా? నాయకులు తెలుసా? మీకు ఏమైనా ఈ కడప గురించి తెలుసా? 14 నుంచి 19 వరకు ఒరే నాయన శ్రీనివాసులు రెడ్డి నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావు. కడపలో ఒక ఇటుకన్నా పెట్టించినావా? నీకు సిగ్గు లేదు, శరము లేదు నీకు. మళ్ళీ ఈరోజు మా 39వ డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ కమాల్ బాషా గారి ఆయన బట్టల మీద చూడండి రక్తపు మరకలు. ఆయన చూడండి, ఇదంతా ఇంకా రక్తపు మరకలు చూడండి. వీళ్ళ కొడుక్కి టీడీపీ గుండాలు ఆ జమీల్ అనే బ్యాచ్ ఈ శ్రీనివాసులు రెడ్డి వెనకల తిరిగే ఎవరో వాళ్ళు అమీర్నాథ్ రెడ్డి అని చెప్పి చక్రాయపేట అంట. అదే కాకుండా వీళ్ళు ఎవరైతే శివారెడ్డి అంట, అదే కాకుండా ఎవరు లక్కిరెడ్డి అండ్ అదర్స్, వీళ్ళందరూ వీళ్ళ కొడుకు మీద కత్తితో దాడి చేసి ఇప్పుడు రిమ్స్ లో ఉన్నాడు ఆ పిల్లోడు. దేవుడు అతన్ని, ఆ పిల్లోడి యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము దేవుడితో ప్రార్థిస్తూ, మాకు ఇది మా నాయకుడు ఈ కరప్షన్, ఇది ఏదైతే ఈ ఫ్రాక్షనిజం వదిలేయమంటే వదిలేయడమే తప్ప మేమేం మర్చిపోలేదయ్యా. శ్రీనివాసులు రెడ్డి నువ్వు ఎక్కడికంటే అడిగిస్తాయి, నువ్వు ఏం చేస్తావు? నీ కాడ రెడ్ బుక్ ఏందేమో, మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరం లే. సేరుగా నీ ఇంట్లోనే దూరుతాం, నీ ఇంటికే వస్తాం, నీ ద్వారక నగర్ లో ఇంటికాడికి వస్తాం. మా ఆతో పిక్కుంటావా? నువ్వు ఏం పిక్కుంటావు? పిక్కో. నువ్వు ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. మాకు ఖబర్దారి ఏంద్రా నువ్వు చెప్పేది? బచ్చ నా కొడక.
నేను వచ్చేసరికి టూ టౌన్ ఏదో వాళ్ళు పర్సనల్ నైబర్సే అంట. వాళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక అతను ఏదో ఒకటి వేస్తే దాన్ని వీళ్ళు పోయి క్వశ్చన్ చేయడము, దాని ఏదో పొలిటిసైజ్ లాగా మాట్లాడుకోవడము, దాంతో సడన్ ప్రొవొకేషన్తో ఒక గలాట్ ఏదో జరిగింది. సో నేను వచ్చాను, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా ఎవరు మిస్టేక్ చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, తప్పకుండా కేసు నమోదు చేస్తాం. థ్యాంక్ యూ. టీడీపీ శ్రేణులు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. గొడవ ఏం కాదు, వాళ్ళు పోలీస్ స్టేషన్ కాబట్టి వచ్చి ఉంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటారు. కాబట్టి దాని మేరకు మేము వాళ్ళ నాయకులతో మాట్లాడి పంపించాము. కేసు నమోదు చేసి వాస్తవాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. లైన్ ఉంటుంది ఉదాహరణ పథకం ఏదో అని ఏదేదో చెప్తున్నారండి. ఉదాహరణ పథకం అనేది కార్పొరేట్ అనే వ్యక్తి ఇవ్వలేడు, డైరెక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన సారే ఇస్తాడు. అసలు ఆయన అది ఉదాహరణ పథకం అనేది అబద్ధమే, ఇంకొకటి అబద్ధమే. ఆయన జమీల్ మాట్లాడుతున్నాడు, ఆయనకు ఏం తెలుసో అని మాట్లాడుతున్నాడో ఏం తెలియదని మాట్లాడుతున్నాడు తెలియదు. కానీ నన్ను ఊరికే వాళ్ళు కొట్టి ఏదేదో చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు, అంతేగాని ఆడ దుల్హం పథకం కాదు, ఇంకొకటి కాదు. కత్తి తీసుకొని వచ్చి క్లారిటీగా వాళ్ళే నన్ను కొట్టారు. నేనైతే ఇక్కడ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, వచ్చి కావాలంటే చెక్ చేసుకోండి ఎవడు కత్తి తెచ్చాడు ఎవడు ఏంది అని. మేము మాట్లాడుతున్నాము, మాట పెరిగి ఆయన మమ్మల్ని తిట్టడం జరిగింది. ఆయన వాళ్ళే కత్తి తీసుకొని కొట్టారు. రండి మా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి, మా ఇంటి ఎదురుగా చూపిస్తాం కావాలంటే. కత్తి కడుపు తగిలింటే ఏం పరిస్థితి? నాకు చెయ్యి కడుపుకు తగిలేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని నేను నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను. నా భార్య ఉంది, చిన్న కూతురు ఉంది. నాకు ఏదైనా జరిగింటే ఎవరు శ్రీనివాసులు రెడ్డి వచ్చి కాపాడతాడా, చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడా? ఈయన జమీల్ ఆయన ఏదో నోరు ఉందని మాట్లాడుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన బాగుంటుంది, మాతో అసలు ఆయనకు అవసరం లేదు. వాళ్ళ అండాదండ చూసుకొని వీడు రెచ్చిపోయి మా మీద పోస్టులు చేసుకోండి, పార్టీ వరకు చేసుకోండి. ఇట్లా కత్తిలతో దాడి చేసేది ఏమన్నా మా మీద మాకు వచ్చి దాడి చేసేంత అవసరం మీకు ఏముంది? మేము
మా మా పార్టీ అధికారంలో ఉందని చెప్తున్నారు కరెక్టే, మేము తీసుకొని పోయి పొడిచామా మీకు? చేసింది వాళ్ళు, చేసే గూండాయిజం రౌడీజం చేసేది మీరు, మళ్ళీ మాకు చెప్తున్నారు. మేము గూండాయిజం రౌడీజం చేయాలంటే మాకు అసలు మా ఫ్యామిలీ అది అట్లాంటిది కాదు, మా క్యారెక్టర్ అట్లా కాదు. మా నాన్న మీదకు మా నాన్నకి చెప్పడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి అది జరగడం జరిగింది. మీడియాకు నమస్కారము. ఈరోజు ఉదయము 9:30 గంటలకు మా ఎదురింటి పిల్లోడు 39 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అంట అతను. మాకు ఇన్ఛార్జ్ అతనే ఉన్నా ఒకటే, వాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా మాకేం ఇబ్బందిలే. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. మేము పొద్దున్న లేచి మా పని మేము చేసుకొని పోయేవాళ్ళము. వాడు ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో పోస్టులు పెట్టినా మేము పట్టించుకోలే. కుక్కలు మరుదండాలి ఎందుకు లేని అనుకోలే. వాడు మా పిల్లలు నాకు ఎన్నోసార్లు చెప్పారు, వాడు పోస్టులు పెట్టి మమ్మల్ని అవమానపడుతున్నాడు అది అంటే పోనీ లేని మేము సగ్గే ఉన్నా. ఈరోజు నా కొడుకు, చిన్న కొడుకు, ఏమయ్యా నువ్వు ఎందుకు ఇట్లా పోస్టులు పెట్టినావు, రోజు పెడతావు నీకు చెప్పానంటే, మా ఇష్టం అదేని మేము పెట్టుకుంటామని మా పిల్లల మీద గలాటకు పోయి ఇంట్లోంచి కత్తి తీసుకొని వచ్చి వాడిని పొడుస్తుంటే మా పెద్ద కొడుకు పోయి అడ్డపడితేనే చెయ్యికి దెబ్బ తగిలింది, గాయాలైనాయి. నేను పోయినాక లేదో నాకు రక్త గాయాలైనాయి, రక్తం అంతా. వాళ్ళు దౌర్జన్యం చేసి భయప్రాంతులు చేయాలా, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఇనే రకంతో చేస్తున్నారు. ఈ వార్డులో మా డివిజన్లో 39 డివిజన్లో వచ్చి విచారించండి ఎవరైనా కానీ, మేము ఎటువంటి వాళ్ళము వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది. ఈరోజు నా కొడుకు అదృష్టము ఎట్లనో కడుపులో పడేయాల్సిన కత్తి చేయికి పడింది. వాళ్ళు కొందరు ఆటోకు ఏదో కడ్డీ ఉన్నది అది అంటారు. ఆ పోలీసు వాళ్ళు కూడా కత్తి తీసుకొని వచ్చారు, ఆ చాకు. అందరూ బాగా చూసినారు. వీధులు విచారించమనండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళ నాయన రాజాసాబ్ అనే ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఇస్తే ఇద్దరు కలిసి నా కొడుకులకు పొడసపోయారు. నా కొడుకులు అదృష్టం బాగుండి ఏదో చెయ్యి తగిలి రక్తగాయలైంది. దయచేసి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకూడదని 307 బుక్ చేయాల్సిందిగా వానికి కోరుచున్నాము.